పాప ఫోటో ఫస్ట్ టైం ఎలా చూసారు అక్కడ అంటే పేపర్లో కటింగ్ చేసి ఉత్తరాలు పెట్టేసి పంపించారు ఆవిడ. అంటే అక్కడ ఏమేం జరుగుతుందనా ఊర్లో? ఓకే, పెట్టారు. కట్ చేసి పెట్టేదాన్ని అనమాట, పెట్టేసి పంపించేదాన్ని. అది చూసి అందులో చూసారని పాప. మీరు కావాలని అలా అలా ఫోటో పెట్టారా? అంటే ఫోటో కావాలనే కాదు, చూడు ఇలాగ ధర్నా చేస్తున్నాం, ఓకే మీరు భయపడకండి, ఓకే ధైర్యంగా ఉండండి, మీకు తీసుకొచ్చే బాధ్యత మాదనేసి ఒక ధైర్యం చెబుతూ ఒక లెటర్ రాసేవారు. ఇక్కడ మేము భయపడే వాళ్ళకి భయపెట్టిస్తే వాళ్ళు ఇంకా భయపెట్టేస్తారు కదా అనేసి ఒక పోరాటం చేస్తాను, మీరు జడకండి ధర్నాలు చేస్తాను అనుకుని పాప ఫోటో కట్ చేసి పెట్టేసి పంపించేది. జైల్లో అయితే చాలా బాధ. అంటే ఆ పాకిస్తాన్ ఖైదీలకి పడుకుని పెట్టి చెట్ట పైకి ఎత్తేసి పట్టుకొని పెద్ద బెల్ట్ ఉంటుంది, ఇలాగ బాధేసేవారు. అమ్మో సత్యం బావో సత్యం అంటే మేమేంటి మనకి అలాగ కొట్టేస్తారని మేము జడిసిపోయాం. ఈ చెట్ట పైకి ఎత్తేసేవారు, చేయలేదు సాపేసేవారు, కింద పడుకుని పెద్ద బెల్ట్ ఉంటుంది కర్ర పట్టుకొని ఇలా తిడ్డ ఉంటుంది అలా ఉంటుంది. ఆ బెల్ట్లో అలా కొడుతూ అమ్మో సత్యం 10 దెబ్బలు అంటే అలాంటివి. మనకి ఇండియా వాళ్ళు కూడా అలాగే కొడతాను జడిసిపోయాం. ఫస్ట్లో మేము వెళ్ళేటప్పటికి మొక్కలకి నీళ్ళు పోస్తుంటాం కదా, ఆ పక్కన వాళ్ళకి అది ఏం చేసాడో మనకు తెలీదు, అలా కొడుతుంటే అలాగే మనకి కూడా కొట్టేస్తారని భయం వేస్తుంది ఫస్ట్లో. వాళ్ళు అన్నారు మీకు ఇలాగ కొట్టరు, మీరు ఇంకా ఒకసారి 2 సార్లు తప్పులు చేస్తే మీకు కొడతారు. తప్పులు అంటే జైల్లో కానీ మా 22 మందిలో కానీ ఇంకా గుజరాత్లో ఉన్నారు ఇండియా వాళ్ళు కదా, ఏ బాత్రూమ్ దగ్గర కానీ బట్టలు ఉతుక్కున్నప్పుడు కానీ మనలో మనం కొట్టుకుంటే ఒకసారి కుదిరేసి రెండోసారికి గడికి ఒక మనిషి 3 తప్పులు చేస్తే మీకు కూడా అలాగే పడుతుంది. అంటే అప్పటి నుంచి గొడవలు కూడా బాత్రూమ్ దగ్గర అలాగే అడ్జస్ట్మెంట్ అయిపోవాలి మేము, అలాగే అలా కొట్టేస్తారు రిటర్న్.